ఫెంగల్ తుఫాన్ వల్ల చేతికొచ్చిన పంట నీట పాలవుతుందని కాకినాడ జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఫెంగాల్ తుఫాన్ ఏం చేస్తోందని భయపడుతున్నారు అన్నదాతలు. అయితే వారం 10 రోజుల్లో కోయాల్సిన పంటలు ముందుగానే కోయాల్సి వస్తుందని, యంత్రాలు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరారు. అయితే ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు వ్యవసాయ అధికారి మీనా. రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందన్నారు. చంద్రమూర్తి మా గ్రామం ఈతకోట. మేము 6 ఎకరాల పైబడి వ్యవసాయం చేస్తున్నాం. కానీ ఈ ఫెంగల్ తుఫాను వల్ల ఈ సార్వాలో ఆదరాబాదరాగా కోతలు పోయడం వల్ల ధాన్యం పూర్తిగా ఎండబెట్టుకోలేకపోవడం వల్ల ఎండబెట్టుకోవడానికి కూలీలు పెట్టుకోవడం, మళ్ళీ వాళ్ళు ఎత్తడం, మళ్ళీ ఆరబెట్టడం వల్ల మళ్ళీ దీని తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఎక్కువ ధర రాలేకపోతుంది. ఈ తుఫాను వల్ల ఈ సార్వాలో ఎప్పుడు వర్షం. నా పేరు పమ్మి సుబ్బయ్య అండి. మాకు 3 ఎకరాల వ్యవసాయం ఉందండి. ఇంకా వారం రోజులు ఉంటుందండి కోతకి. ఈ తుఫాను వల్ల కొయ్యవలసి వస్తుంది, మిషన్లు కూడా దొరకట్లేదు. పచ్చిదాన్ని ఇద్దామంటే మిల్లర్స్ వల్ల మాకు చాలా ఇబ్బందులుగా ఉంటుందండి. మనుషులు దొరక్క, మిషన్లు దొరక్క, మళ్ళీ చేలోంచి ట్రాక్టర్ రావాలంటే ఇబ్బంది అండి. ట్రాక్టర్లు దొరక్క చాలా ఇబ్బందిగా ఉందండి. చాలా నష్టమండి ఈ తుఫాను వల్ల మాకు. మేము ఎప్పుడు ఇటువంటి బాధలో ఈ మధ్యకాలంలో పడలేదండి, గతంలో ఉండి. కానీ ఇప్పుడు కోత కోయాలంటే చాలా ఇబ్బందిగా ఉందండి మాకండి. ఏం చేయాలన్నది మాకు తోచగా మాకు మతి ఉండలేదండి. నా పేరు పిచ్చడి కృష్ణ అండి. లక్ష్మీపోలవరం లంకపాలెం గ్రామం. నేను 4 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను. కోచింగ్ కానీ వర్షాలు చాలా ఇబ్బంది పడుతున్నాం. మిషన్ చూస్తే దొరుకుతలేదు, కూలీలు చూస్తే దొరుకుతలేదు. దాని గురించి ఏమో ధాన్యం పట్టమంటే 16 వస్తేనే పట్టమంటున్నారు. మీ ప్రభుత్వం వాళ్ళు ఏమో 20 ఇచ్చినా పట్టేస్తామని మీరు అంటున్నారు. 16 వస్తేనే పట్టమంటున్నారు. రైతు పరిస్థితి ఎలా ఉందని చాలా పోట్లు పడుతున్నాం. దాన్ని మీరు ఏమన్నా పని అంటారని మేము మిమ్మల్ని కోరుతున్నాం అండి.